హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. ఇప్పుడైతే రాజమండ్రిలో రీసెంట్ గా స్టార్ట్ చేసిన గ్లో గార్డెన్ కి అయితే వచ్చాము. సో దాని ఫుల్ డీటెయిల్స్ అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో టికెట్ కోసం మా వారైతే కౌంటర్ దగ్గర నించున్నారు. ఇదైతే ఈవినింగ్ 6 కి ఓపెన్ చేస్తారు. బట్ మేమైతే 5:30కే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే టికెట్స్ అయిపోయాయి, ప్రింట్కి ఇచ్చాము, ఇంకా రాలేదని చెప్పేసి అయితే వెయిట్ చేయించారు. మాకైతే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది టికెట్ తీసుకోవడానికి. మేము ఈ గ్లో గార్డెన్ కి వెళ్ళి 3 వీక్స్ అయితే అవుతుంది. బట్ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి బద్ధకం వచ్చి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అండ్ చిన్నపిల్లలకైతే 20 రూపీస్. ఎంట్రన్స్ దగ్గర టికెట్ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. లోపల చూసారా, లైటింగ్ తో చాలా బాగుంది. చిన్నపిల్లలకైతే ఈ గ్లో గార్డెన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ గ్లో గార్డెన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇప్పటి వరకు ఇలాంటి పార్క్ అయితే చూడలేదు. ఇది మన రాజమండ్రిలో స్టార్ట్ చేయడం బాగుంది అనిపించింది. రాజమండ్రిలో రీసెంట్ గా ఇలాంటివి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అనేవి రాజమండ్రిలో చాలా ఓపెన్ అయ్యాయి. అందులోని ఈ గ్లో గార్డెన్ ఒకటన్నమాట. అండ్ రాజమండ్రిలోనే కంబాల్ చెరువు పార్క్ ని అయితే ఈ మధ్యన రీమోడలింగ్ అయితే చేశారు. పెద్దవాళ్ళకైతే చాలా యాక్టివిటీస్ పెట్టారు. అండ్ పిల్లలకైతే ప్లేయింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడ ఈ చైర్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్. లోపల గ్లోబల్స్ ఉండడం వల్ల కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిపైన మనం కూర్చోవచ్చు కూడా. ఎంత వెయిట్ ఉన్నా పర్వాలేదు, కూర్చోవచ్చు. సో లోపలంతా కూడా ఇలాంటి కలర్ లైట్స్ తోనే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ట్రీస్ తో లైటింగ్ అయితే ఉంటుంది. గ్లో గార్డెన్ అయితే కిడ్స్ కి చాలా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చాలా యానిమల్స్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ పాండాని చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి, కూర్చోవడానికి మంచి సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు. ఈ గ్లో గార్డెన్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రిలోని లాలా చెరువు దగ్గర అయితే ఉంది. పెద్దవాళ్ళ కన్నా కూడా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గ్లో గార్డెన్ లో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పియానో టైప్ అండ్ కాల్ తో టచ్ చేయగానే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కూడా పిల్లలతో కలిసి చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడేసుకున్నాను. అలా కాల్ తో టచ్ చేయగానే మ్యూజిక్ అయితే రాదు, కానీ అలా లైట్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇదైతే పిల్లలకి చాలా అట్రాక్టింగ్ గా అనిపించి పిల్లలు అయితే అందరూ ఇక్కడే ఎక్కువ ఆడుకుంటున్నారు. ఆ పీకాక్ ని చూసారా, లైట్స్ తో ఎంత బాగా మెరుస్తుందో. ఇక్కడైతే ఒక్క వైట్ లైట్ కూడా యూజ్ చేయలేదు, అన్ని కలర్ లైట్సే ఉన్నాయి. అందుకే ఈ గ్లో గార్డెన్ అంతా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ గ్లో గార్డెన్ అంతా కూడా ఇలాంటి కలర్ లైట్స్ తోనే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ట్రీస్ కూడా ఇలా లైటింగ్ తోనే ఉంటాయి. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి గ్లో గార్డెన్ అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా వెళ్ళే పార్క్స్ కన్నా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. మనం అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలతో వస్తే వాళ్ళైతే లైట్స్ అవి చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. నెక్స్ట్ అయితే ఇంక పియానో దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను కూడా చిన్నపిల్లలతో కలిసి ఎలా ఆడుకున్నానో మీరే చూడండి. చూసారు కదా, నేను చిన్నపిల్లలతో కలిసి ఆ పియానోతో ఎలా ఆడుకున్నానో. ఇక్కడికైతే చెప్పులు వేసుకొని రాకూడదు, స్లిప్పర్స్ తీసేసే రావాలి. ఇక్కడ గ్లో గార్డెన్ అని చెప్పేసి లైట్స్తో నేమ్ అయితే పెట్టారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు.
ఈ ప్లేస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి, వీకెండ్స్‌లో టైమ్ స్పెండ్ చేయడానికి, అలాగే ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. మేమైతే నేను, మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. అంటే మా యానివర్సరీ షాపింగ్‌కని వెళ్ళి, సర్లే ఎలాగో కొత్తగా ఒకటి పెట్టారు కదా! గ్లో గార్డెన్ అనేసి అది చూద్దాము అనేసి అయితే వచ్చాము. సో, ఇంకెవ్వరూ రాలేదు. మేమిద్దరమే వెళ్ళాము. కానీ ఇక్కడికి ఒక 2, 3 ఫ్యామిలీస్ కలిసి పిల్లలతో వస్తే చాలా బావుంటుంది. అంటే పిల్లలు ఒక్కరే ఆడుకోవడం కన్నా ఇంకో 2, 3 పిల్లలుంటే వాళ్ళు కూడా ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ఇక్కడ జిరాఫ్ అండ్ ఎలిఫెంట్స్ చూసారా? చాలా బాగున్నాయి కదా లైటింగ్‌తో. ఇక్కడ గ్రాస్‌లా ఉంది చూసారు కదా! ఇదైతే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ గ్రాస్ అయితే మంచి గోల్డెన్ కలర్ గ్లోతో చాలా బాగుంది. ఈ గ్లో గార్డెన్‌లో అన్నిటికన్నా నాకు ఈ గ్రాసే చాలా నచ్చింది. ఈ జిరాఫ్, ఎలిఫెంట్స్ అండ్ గ్రాస్‌ని సేమ్ కలర్‌లో పెట్టడం వల్ల ఇంకా బాగుంది. అందుకే ఇక్కడ చాలా అట్రాక్టింగ్‌గా అనిపించింది. మేమైతే ఇక్కడికి ఎర్లీగానే అంటే చీకటి పడకుండానే వచ్చేసాము. అందుకనే ఎంట్రన్స్ దగ్గర కొంచెం లైటింగ్ అయితే డల్‌గా పడింది. చీకటి పడిన తర్వాత అయితే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి కూడా లైటింగ్ అయితే చాలా పడుతుంది. చాలా బాగుంది అట్రాక్టింగ్‌గా. మేము ఎగ్జిట్ అయ్యేసరికి అయితే ఫుల్ చీకటి అయిపోయింది. అందుకే మళ్ళీ ఒక రౌండ్ వేసొద్దామని చెప్పి మళ్ళీ గ్లో గార్డెన్ అంతా ఒక రౌండ్ అయితే తిరిగేసాము. ఇక్కడ ఈ రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో! నిజంగా రియల్ ఫ్లవర్స్‌లా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్వాన్స్, జీబ్రా, పాండా, ఎలిఫెంట్, పీకాక్, స్క్వెరల్స్, డక్, డేర్, కోకోనట్ ట్రీస్, రోజ్ గార్డెన్, ఫ్లెమింగో ఇలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి మనం చూడడానికి. చాలా అట్రాక్టింగ్ గా అనిపించింది గ్లో గార్డెన్. ఇక్కడ కొన్ని షాప్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కానీ అవేమీ ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రెసెంట్ అయితే ఒక్క షాప్ మాత్రమే ఓపెన్ లో ఉంది. మరి మేము వెళ్ళిన రోజే ఓపెన్ చేయలేదో లేకపోతే అసలు ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదో నాకైతే తెలీదు. ఆ షాప్ లో అయితే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా పిల్లలకి స్నాక్స్, చిప్స్ ఇవన్నీ ఇంకా చాలా రకాలైతే అమ్ముతున్నారు. ఇంతకీ ఈ గ్లో గార్డెన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం అయితే చెప్పలేదు కదా! ఈ గ్లో గార్డెన్ ఓపెనింగ్ టైం వచ్చేసి ఈవినింగ్ 6కి అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి నైట్ 9:30 ఆర్ 10 వరకు అయితే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా మేమైతే వెలుగుండగానే వచ్చేసామని. సో కొంచెం చీకటి పడే వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా రౌండ్ వేసుకుని అప్పుడైతే మేము ఎగ్జిట్ అయిపోయాము. సో ఈ గ్లో గార్డెన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంది గ్లో గార్డెన్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ గ్లో గార్డెన్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను. అవి కూడా చూసేయండి. బాయ్ గాయ్స్.